హలో అండి. ఈ మొక్కని లాంతర్ మందారం అంటారండి. ఇదేంటంటే నేను నర్సరీ నుంచి చిన్న మొక్క తీసుకొచ్చాను. అయితే ఇది దీని పొడవైతే మాత్రం నాకంటే ఎత్తుగా పెరిగిపోయిందండి. సెకండ్ టైమ్ ఇది ప్రూన్ చేశాము. అయినా కూడా అంత హైట్ అనమాట. మొక్కేంటంటే చాలా హైట్ పెరుగుతదిది. ఇది చాలా ఈ ఫ్లవర్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్‌గా ఉన్నట్టుంటాయండి. మనం దగ్గరకొస్తే గానీ పట్టుకుంటే ఒరిజినల్ అని తెలుస్తదనమాట. ఆకులు కూడా అంతే. ఏదో ప్లాస్టిక్ పువ్వుల్లా అలా ఉంటాయనమాటండి ఇవి. నిజంగా చూడటానికిది ఈ మందారం ఏంటంటే ఈ ఫ్లవరు లాంతర్‌లాగే అనిపిస్తుందనమాట. ఒక బల్బులాగా అలా ఉందండి ఇది. ఇది నేను నర్సరీ నుంచి చిన్న మొక్కగా తీసుకొచ్చానండి. ఇంత ఇంత ఎత్తయిపోయిందనమాట. అయితే ఇది స్టెమ్ కటింగ్ ద్వారా కూడా వచ్చేస్తది. స్టెమ్స్ కూడా చాలా డెలికేట్‌గా ఉంటాయండి ఇవి. అయితే ఇది ఎన్ని సార్లు నేను ప్రూన్ చేసి పెట్టినా కూడా ఆ స్టెమ్స్ అన్నీ బతికినియి. కాకపోతే ఏంటంటే దీనిలో వచ్చింది మనకి ఎండలో ఎక్కువ టైం అంటే 2, 3 అవర్స్ కంటే ఎక్కువ ఎండ తగిలితే మాత్రం మొక్కంతా కూడా వడిలిపోతుందండి. ఇది కొద్దిగా నీడలో ఉండటమే మనకి మంచిదనమాట. ఈ మొక్కని మామూలుగా అయితే మనము అదే కింద ఇంటి దగ్గర డెకరేషన్ కింద గేట్‌కి అటు ఇటు వేసుకున్న, ఒక పాత్‌లో వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తదనమాట. ఈ ఫ్లవర్స్ ఇలా కిందకు ఒంగుంటాయి కదండీ! ఇలా చూ చూడండి. అందుకోసం ఏంటంటే మనం హ్యాంగింగ్స్ కింద ఉంటాయి కదా! క్రేపర్‌లా ఉండదు గానీ, మనకలా ఎక్కువ పెంచుకుంటే లైన్ వేసుకుంటే మాత్రం చాలా బావుంటదిది. నాకైతే అలా అనిపించిందండి. బోగన్‌విల్లియా లాగే అనిపిస్తది. ఆహ్, తర్వాత ఆహ్, దీనికి మామూలుగానే మనకి మెయింటెనెన్స్ ఏమీ లేదండి. గార్డెన్ సాయిలే. తర్వాతేంటంటే ఈ మొక్క ఇంకా కలర్స్ ఉన్నాయంట ఇందులో. కాకపోతే ఏంటంటే మా దగ్గర ఈ ఒక్క కలరే ఉంది. ఆహ్, అన్ని మొక్కలకి ఇచ్చినట్టే మామూలుగానే మనం రెగ్యులర్‌గా కిచెన్ వేస్టు అంతే. ఇంకా అంతకు మించి మనం ఏమి ఇవ్వక్కర్లేదు. మేమైతే ఏం చేయట్లేదండి. అయినా కూడా మొక్క చాలా గ్రోత్ అయితే మాత్రం చాలా బావుందనమాట. మేము ఇది టెర్రస్ మీద పెట్టలేదు. కింద పెట్టామనమాట. తర్వాత ఏంటంటే స్టెమ్స్ కట్ చేసిన తర్వాత కొద్దిగా వడిలిపోకుండా ఉండటం కోసం అని చెప్పి దాల్చిన చెక్క ఉంటది కదండీ! అది ఆ పౌడర్ పెడితే మనకి స్టెమ్ వాడిపోకుండా ఉంటుందనమాట. ఇదండి మా లాంతర్ మందారం. దీన్ని చైనీస్ ఆహ్, అదే చైనాలో ఎక్కువ ఉంటది అన్నట్టుగా నేను మామూలుగా జస్ట్ గూగుల్‌లో సెర్చ్ చేస్తే చూసాననమాట. ఏదేమైనప్పటికీ నాకు ఇక్కడ లోకల్‌లో దొరికింది కాబట్టి దీన్ని చూసినా అదే ఇంత బ్యూటిఫుల్‌గా ఉంది కాబట్టి తెచ్చి నేను పెట్టుకున్నాననమాటండి. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. అంత మొక్క తీసుకొచ్చాననమాట. చిన్న మొక్క. ఇది ఈరోజు ఇంత పెద్దదయిపోయిందండి. ఇది అప్పుడే సెకండ్ టైమ్ అనమాట నేను ప్రూన్ చేశాను. ఇది ఇలా నాటినయన్నీ గూడా చెప్పాను గదండీ! ఇంకా పడేయం కదా మనం ఏమీని. ఇవన్నీ గూడా నాటి మా ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి ఆహ్, ఇస్తామనమాటండి. ఇప్పుడు కూడా సేమ్ అలాగే మనం సమ్మర్‌లో అయినా పర్వాలేదు. కొద్దిగా పక్కన పెట్టేస్తే చక్కగా చిగుర్లొచ్చేస్తాయి. ఒక 2, 3 వీక్స్‌లో మనకి చిగుర్లొచ్చేస్తాయనమాట. మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి మనం హ్యాపీగా ఈ లాంతర్ మందారాన్ని ఇంట్లోనే పెంచుకోవచ్చండి.